Daily. Taste the Daily. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కౌంటింగ్ తర్వాత ఎలాంటి ర్యాలీలకు సభలకు అనుమతి లేదన్నారు. ర్యాలీలు తీస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అయితే పరిశీలించడం జరిగింది. ప్రస్తుతానికి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇల్లంద సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలింగ్ ప్రక్రియ అయితే పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా సార్ ప్రధానంగా చెప్పండి, ఈరోజు భద్రత పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ప్రస్తుతానికి పోలింగ్ ఎలా కొనసాగుతుంది? మన దగ్గర 270 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కమిషనరేట్లో. ఇది 3 జిల్లాలు కలిపి హరంకొండ, వరంగల్, జనగాం. సో అన్ని చోట్ల కూడా ప్రాపర్గా ఏర్పాట్లు చేయడం జరిగినాయి. అక్కడ పోలింగ్ లొకేషన్ డిప్లాయ్మెంట్ లేకపోతే బయట రూట్ మొబైల్ డిప్లాయ్మెంట్ అంతా కూడా ప్రాపర్గానే ఉంది. అట్లాగే అయితే క్రిటికల్ ఏదైతే గ్రామాలు కొన్ని గుర్తించడం జరిగింది, వాటి మీద అది ఎక్కువ ఫోకస్ పెట్టుకొని అక్కడ ఎక్కువ ఫోర్స్ కేటాయించడం కూడా జరిగింది. సో ఇక్కడ కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. సో అంతా కూడా ప్రశాంతంగా నడుస్తుంది ఇప్పటి వరకు పోలింగ్. ప్రస్తుతానికి అయితే కాస్త మందకొడిగా జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ లాస్ట్ 2 అవర్స్ లో మాత్రం ఓటర్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పోలింగ్ సమయం పెంచే అవకాశం ఉంటుందా? భద్రపరంగా ఇక్కడ ఎట్లా ఉంటుంది? పోలింగ్ సమయం అదే ఉంటుంది, కానీ అది 1 గంట లోపలికి ఎవరైనా సెంటర్కి ఎంటర్ అయితే వాళ్ళకి టోకెన్ సిస్టమ్ ఇష్యూ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓట్ వేయడానికి. కానీ పోలింగ్ సమయం అదే ఉంటుంది, 1 గంటనే ఉంటుంది. ఓటింగ్ సమయం తర్వాత కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎట్లాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? దానికి సంబంధించి కూడా మనది ఏదైతే ఇప్పుడు బూత్ బందోబస్తు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఎక్కడనే ప్రెజెంట్ ఉంటారు. సో అది పోలింగ్ సెంటర్ గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మూసేసి ఇది కౌంటింగ్ అంతా కూడా నడుస్తుంది. అలాగే బయట ఏదైనా ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ తీయకుండా అది కూడా పబ్లిక్ కూడా అవగాహన ఆల్రెడీ కల్పిస్తున్నాము. సో ఎందుకంటే మాది పోలీస్ యాక్ట్ అట్లాగే మాది బిఎన్ఎస్ఎస్, సిఆర్పిసి అవి కూడా ఆల్రెడీ అమల్లో ఉన్నాయి కాబట్టి సో ఎలాంటి కూడా ప్రొసెషన్స్ అవన్నీ కూడా బ్యాండ్గానే ఉన్నాయి. సో పబ్లిక్ కూడా అది కోరిక ఉంది, ఈ రోజు ఎలాంటి కూడా ప్రొసెషన్స్ ఏం తీయకండి, ఉంటే తర్వాత పోలీస్ పర్మిషన్ తోటి తర్వాత తీయవచ్చు. ప్రజలకు కానీ ఓటర్లకు ఏం చెప్తారు ఈ ఓటర్ల సందర్భంగా? అదే పబ్లిక్ అదే కోరిక ఉంది, దట్ మ్యాక్సిమం నంబర్స్లోకి మీరు ముందుకు రండి అండ్ అందరూ కూడా ఓట్ వేయండి. 1 గంట వరకైనా ఉంది. సో ఇప్పుడు కూడా అది క్యూస్ అంతా పెద్దగా లేవు. సో ఇప్పుడు కూడా మీరు వచ్చి ఓట్ వేస్తే అది కొంచెం తొందరగానే కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. చూసుకోవచ్చు ఏదైతే కూడా ఎన్నికల సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అయితే కూడా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాలు అయితే పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా కూడా ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ తర్వాతగా విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఎవరు కూడా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని చెప్పి చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా వేడితో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, వరంగల్.